క్రిస్టియన్ లీడర్ విజన్ ఫర్ ఇండియా. భారతదేశంకి క్రైస్తవ నాయకులు ఎంతగానో అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్పబోయే వాక్యము వినటానికి ఏదో గొప్పగా అనిపిస్తుంది, కానీ చేయటానికి చాలా కష్టం. మనం ఎంత అదృష్టవంతులమో ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. నిజంగా మనం అదృష్టవంతుల్లో ఉన్నామా దురదృష్టవంతుల్లో ఉన్నామా అనేది ఈ వాక్యం మనకి చెప్తా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేనే కనుక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయితే నేనేం చెయ్యాలి? ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఈ భారతదేశం యొక్క ప్రధానమంత్రిగా చేస్తే మీరు ఏం చెయ్యాలి? యోసేపు అనుకున్నాడండి, దేవుడు నన్ను ఒకరోజు ఐగుప్తు మొత్తానికి ప్రధానమంత్రిని చేస్తాడని? అనుకోలేదు. కానీ ప్రధానమంత్రి అయిన తర్వాత తన పరిపాలన ఏ రీతిగా ఉందో రాజే మెచ్చుకున్నాడు, ప్రజలు మెచ్చుకున్నారు, వేరే దేశం వాళ్ళు మెచ్చుకున్నారు. పక్క దేశం నుండి ఈ దేశానికి వలస వచ్చారు. ఎవరో కాదు, వాళ్ళ అన్నలే వచ్చారు, వాళ్ళ తండ్రియే వచ్చాడు, వలస వచ్చాడు. ఆ రాజ్యంలో పరిపాలన అంత గొప్పగా ఉంది. మరి దేవుడు యోసేపుని రాజుగా చేసి ఒక ప్రధానమంత్రిగా, ఒక దేశానికి ప్రధానమంత్రిగా చేస్తే, అదే దేవుడు నిన్ను నన్ను కూడా ప్రధానమంత్రిని చేస్తే మనమేం చేయాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రధానమంత్రి అవ్వగానే మనం కొన్ని ఒత్తిళ్ళకి లోనైపోవాలి, ఒత్తిళ్ళు లోన్ అవ్వాలి. కానీ లోన్ అవ్వకుండా కూడా ఉండొచ్చనే వాక్యం చెప్తా ఉంది. ఈరోజు ఒకవేళ నేను భారతదేశ ప్రధానమంత్రిని అయితే నేను చేసే పనులు ఏంటి? ఒకవేళ మీరు ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి అయితే మీరు చేయవలసిన పని ఏంటి? ఎవరైనా కానీ వాక్యం చెప్తుంది ఏంటి? మీరు ప్రధానమంత్రి అవ్వచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి కావచ్చు, నేను ప్రధానమంత్రి అవ్వచ్చు. ఒకవేళ అయితే నేను ఏం చేయాలి? వాక్యం ఏం చెప్తా ఉంది? అది కూడా వాక్యానుసారంగా మనం పరిపాలించాలి. యేసెరాని ఏ రీతిగా వాక్యానుసారంగా పరిపాలించిందో, దావీదు మహారాజు వాక్యానుసారంగా ఏ రీతిగా పరిపాలించాడో, యోసేపు ఏ రీతిగా ఆ యొక్క ఐగుప్తుని వాక్యానుసారంగా పరిపాలించాడో, ఆ రీతిగా భారతదేశానికి వాక్యానుసారంగా పరిపాలించడం అంటే ఏంటి? మతాన్ని రుద్దటమా? అందరినీ బ్యాప్టిజం ఇచ్చేసి క్రైస్తవులుగా మార్చేయటమా? ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు ఒకవేళ మీరు ఒక ప్రధానమంత్రి అయితే, ఎందుకంటే చాలా మందికి అపోహలు ఉన్నాయి. ఏంటంటే దాదాపు 600 నుంచి 800 సంవత్సరాలు పరిపాలించిన ఈ యొక్క ముసల్మాన్ రాజులు 600 నుంచి 800 ఏళ్ళు పరిపాలించారు భారతదేశాన్ని. వాళ్ళు దేశాన్ని అష్టకష్టాలు పెట్టారు, చాలా ఘోరాతి ఘోరంగా నాశనం చేశారు. వాళ్ళ గురించి భారతీయులు గుర్తుపెట్టుకోవటం లేదు. అంతకుముందు కొన్ని వేల సంవత్సరాల వరకు, ఒక 800 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల ముందు నుండి చూసుకున్నట్లయితే మన హైందవ మహారాజులు, హైందవులు అని చెప్పుకుంటూ వచ్చిన వారందరూ కూడా కులమని, మతమని, వర్ణాలని, వర్గాలని చెప్పి మనుషుల్ని ఒక జంతువుల కంటే, పురుగుల కంటే హీనంగా చూశారు. నమ్ముతారా లేదో మీకు విజ్ఞత వదిలేస్తున్నాను మీ అందరికి. నేను కొన్ని 1000 సంవత్సరాల క్రితము మనుషులంటే మనుషులే కాదు, 1000 వరకు ఎందుకండి, గత 100 సంవత్సరాల క్రితం వరకు కూడా మనిషి అంటే మనిషి కాదు కదా. ఒక కులం వాళ్ళే అక్కడ ఉండాలి, వేరే కులం వాళ్ళు ఇంకో దగ్గర ఉండాలి, వేరే మతం వాళ్ళు ఇంకో దగ్గర ఉండాలి, వేరే వర్ణం వాళ్ళు ఇంకో దగ్గర ఉండాలి, వేరే వర్గం వాళ్ళు ఇంకో దగ్గర ఉండాలి. వాళ్ళు ఇక్కడ రాకూడదు, మా ఇంటికి రాకూడదు, చెప్పులు ఇప్పి రాకూడదు, చెప్పులు వేసుకొని రాకూడదు, మా దగ్గర నీళ్ళు తాకూడదు, చేతులు ముంత వెనకాల తాటి మట్ట కట్టుకొని ఊర్లో నడవాలి, ఊర్లో బావిలో నీళ్ళు తాకూడదు, ఊర్లో పంపులు వచ్చి నీళ్ళు తాకూడదు, ఉమ్ము ఉయ్యకూడదు. ఇది కదా వర్ణాలు వర్గాలు చేసే పనులన్నీ, మతాలు. తర్వాత ఈ సిస్టమ్ అంతా కలిగింది గత 100 ఏళ్ళకు కూడా ఉంది కదా. ఇది ఈ 100 ఏళ్ళకు ఉంది, ఇప్పటి నుంచి కాదండి, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి, నమ్మితే నమ్మండి లేకపోతే లేదు, కానీ కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ సిస్టమ్ ఉంది. భారతదేశం ఒకటిగా లేదు, భారతదేశం అనేక ముక్కలుగా ఉంది. ఒక ముక్క ఇంకో ముక్కతో పోరాటమే సరిపోయింది. భారతదేశం అంతా ఒకటిగా వచ్చింది ఎప్పుడు? 1000 సంవత్సరాల క్రితమే కదా.
అంతకుముందు ముక్కలే కదా, భారతదేశం కూడా అనేక దేశాల్లాగా ముక్కలు దేశాలే కదా. కానీ మనం గుర్తుపెట్టుకునేది ఏంటంటే, బ్రిటిష్ వారు వచ్చి భారతదేశాన్ని ఎన్నేళ్ళు పరిపాలించారండి? కరెక్ట్గా 90 ఏళ్ళు పరిపాలించారు. 80 నుంచి 90 ఏళ్ళే పరిపాలించింది. 200 ఏళ్ళు వాళ్ళు ఇక్కడ ఉన్నారు అంతే. వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకున్నారు, మనకి శిస్తు కడుతూనే ఉన్నారు, మన రాజులకి వాళ్ళ శిస్తులు కడుతూనే ఉన్నారు. పరిపాలించి 90 సంవత్సరాలే. 80 నుంచి 90 కానీ గూగుల్ చేయండి ఒకసారి, హౌ లాంగ్ డిడ్ బ్రిటిషర్స్ రూల్ ఇండియా అని గూగుల్ చేయండి, తెలిసిపోద్ది. కానీ 90 ఏళ్ళు గుర్తుపెట్టుకుంటాం. 90 ఏళ్ళు గుర్తుపెట్టుకొని మనం ఏం చేస్తామంటే, క్రైస్తవుడు కనుక భారతదేశంలో ఒక చీఫ్ మినిస్టర్ అయినా, క్రైస్తవుడు భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్ అయినా అందరినీ బ్యాప్టిజం ఇచ్చేసి అందరినీ క్రైస్తవులుగా మార్చేస్తారు. ఇది స్టాంప్ పడిపోయింది అందరి మీద. అందుకే భారతదేశానికి ప్రధానమంత్రిగా ఒక ముసల్మాన్ ఉండొచ్చు, ఒక హైందవుడు ఉండొచ్చు, అని క్రైస్తవుడు మాత్రం ఒప్పుకోరు. ఎస్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద భారతదేశం మొదటి పౌరుడు, అధ్యక్షుడు, ప్రెసిడెంట్ హైందవుడు ఉండొచ్చు, ముసల్మాన్ ఉండొచ్చు. కొన్ని వేల సంవత్సరాలు వర్ణాలు, వర్గాలు, మతాలు, కులాలని చిచ్చిపెట్టిన వాళ్ళు ఉండొచ్చు. 800 ఏళ్ళు దేశాన్ని నాశనం చేసిన ఉండొచ్చు. 90 ఏళ్ళు నాశనం చేసిన బ్రిటిష్ వల్లే మనం క్రైస్తవులు అయిపోయాం అనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు రాక మునుపు దాదాపు 1800 సంవత్సరాల క్రితమే భారతదేశంలో క్రైస్తవులు ఉన్నారు. హల్లెలూయా. బ్రిటిష్ వాళ్ళు రాక మునుపు 1800 సంవత్సరాల క్రితమే క్రైస్తవులు భారతదేశంలో ఉన్నారు. అప్పటి నుంచే ఉన్నారు క్రైస్తవులు. తోమా దగ్గర నుంచి క్రైస్తవులు ఉన్నారు, బ్రిటిషర్లు వచ్చి కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, నువ్వు నేను ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రధానమంత్రి అవ్వడం చాలా కష్టం, అవ్వలేము. నువ్వు నేను మన క్రైస్తవులు ఎవరు కూడా ముఖ్యమంత్రి అవ్వలేము, అవ్వటం చాలా కష్టం. ఎందుకంటే ఆ 90 ఏళ్ళు పరిపాలన మనకి ఏం చేస్తుందంటే, మనకి బుర్రల్లో వీళ్ళంతా ఈ పని చేశారు, ఆ పని చేశారు, వీళ్ళు ఎలా చేస్తారు, బ్రిటిష్ వాళ్ళు అంటే బూచి, బ్రిటిష్ వాళ్ళు అంటే విలన్స్ అని చూపించి క్రైస్తవులందరూ కూడా, ఎందుకు నన్నే అన్నారండి చాలాసార్లు మా తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా, దేశంలో హైందవత్వమే ఉంటుంది, అంత ఇంట్రెస్ట్ లేకపోతే వెళ్ళిపోంటారా మీ దేశానికి. మా దేశమా? మా దేశం ఏంటి? మాది భారతదేశమే కదా. కాదు, వాళ్ళ దృష్టిలో ఇంగ్లాండ్, బ్రిటన్, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా మన దేశాలు. క్రీస్తు నమ్ముకున్నాం కూడా అవి మన దేశాలు. అంటే క్రీస్తు నమ్ముకుంటే ఒక దేశము, ముసల్మాన్లు నమ్ముకుంటే ఇంకో దేశము, హైందవులు నమ్ముకుంటే ఒక దేశమా? నో మై ఫ్రెండ్స్, చాలా కష్టం. చాలా ఇంపార్టెంట్ వాక్యం, ప్రతి ఒక్కరు తెలియాలి ఈ రోజునది. ఒకవేళ ప్రధానమంత్రి అయితే మనం ఏం చెయ్యాలి, ముఖ్యమంత్రి అయితే మనం ఏం చెయ్యాలి? ఫస్ట్ పాయింట్, ప్రమోట్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ, ఈక్విటీ. ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా. మనము న్యాయము, సమానత్వము అందరికీ అందజేయాల, అందరికీ న్యాయము సమానత్వము కలగజేయాల. నువ్వు క్రైస్తవుడుగా ఒక ప్రధానమంత్రి అయినప్పుడు, నేను క్రైస్తవుడిగా ప్రధానమంత్రిని అయినప్పుడు, ఏ వర్ణానికైనా, ఏ వర్గానికైనా, ఏ మతస్థులకైనా, ఏ కులస్థులకైనా ఒకటే న్యాయం, ఒకటే ధర్మం, సమానత్వం, అందరికీ ఒకటే సమానత్వం. మనకి వాక్యం ఏం చెప్తుందో చూసుకుందాం ఒకసారి. సామెతలు 31:9, నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకును శ్రమపడు వారికి దరిద్రులకును న్యాయము జరిగింపు. అంటే ఒక క్రైస్తవుడిగా నీవు నేను ఈ రోజుగా ఉన్నప్పుడు మనం నోరు తెరిచి మాట్లాడాలి. నాకెందుకులే అని వెళ్ళిపోవటానికి వీలు లేదు. నువ్వు ప్రధానమంత్రి అయినప్పుడు, ఒకవేళ నేను ప్రధానమంత్రిని అయినప్పుడు, నేను ఖచ్చితంగా నోరు తెరిచి పేదల పట్ల నేను మాట్లాడాలి, శ్రామికుల పట్ల నేను మాట్లాడాలి, దరిద్రుల పట్ల నేను మాట్లాడాలి, వారి పట్ల న్యాయం తీర్చాలి. లేకపోతే ప్రధానమంత్రిగా ఉండటం వల్ల ఉపయోగం ఏంటి? ఈరోజు ప్రధానమంత్రిగా ఏ దేశాల్లో ఉన్నారో వారు శ్రమపడే వారికి కానీ, దరిద్రంలో ఉన్న వారికి కానీ కొమ్ము కాస్తారా? లేకపోతే డబ్బున్న వారికి, లేకపోతే ఒక మంచి మతం కులం ఉన్న వాళ్ళకి కొమ్ము కాస్తారా? అంటే భారతదేశమే కాదు, ప్రపంచంలో తెలిసిన సర్వసత్యం ఏంటంటే, ఎవరికైతే డబ్బు ఉందో, ఎవరికైతే
వాళ్ళ కులమో వాళ్ళ మతం ఉంటారో వాళ్ళకే వాళ్ళు మేలు చేసుకుంటా పోతా ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రిని అయితే బీదల పట్ల నువ్వు నోరెప్పాలి, నువ్వు శ్రమపడే వారి పట్ల నోరెప్పాలి. భారతదేశంలో పంజాబ్ దగ్గర రైతులందరూ ధర్నా చేస్తుంటే కనికరించారండి? నో. సావుకు కూడా వదిలేరు కానీ వారు కనికరించలేదు కదా. కానీ వాక్యం చెప్తుంది, ఒకవేళ నువ్వు ప్రధానమంత్రి అయితే అట్టి వారిని కనుకరించు. శ్రమ పడుతున్నారు రైతులు, వారి కోసము నువ్వు మాట్లాడు. దరిద్రంలో ఉన్నారు అనేక మంది ఉన్నారు భారతదేశంలో. గొప్పల గురించి కాదు ప్రభుత్వం అందరికీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ఆపర్చునిటీస్ రావాలి, అందరికీ ఆపర్చునిటీస్ రావాలా, అందరికీ అవకాశాలు రావాలా, అందరికీ అవకాశాలు కలిగించాలా. కానీ మనం అవకాశాలని కలిగించాం. ఈరోజు ఉన్న ప్రభుత్వము, భారతదేశంలో ఉన్న ప్రభుత్వము కాదు, గత 10 ఏళ్ళు చూసినా కానీ, లేకపోతే గత 30 ఏళ్ళు చూసినా కానీ సమానత్వము లేని ప్రభుత్వం నడుస్తాం. చూపిస్తాను, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం ఒకసారి. ఈ పిక్చర్ చూడండి ఒకసారి. ఈక్వాలిటీ, ఈక్విటీ. ప్రభుత్వం అనుకుంటుంది అందరిని సమానంగా పనిచేస్తున్నాను కదా అనుకుంటుంది. ఎవరికి కావాలి సమానత్వము? పేదవారికి ఎక్కువ ఇవ్వాలి, గొప్ప వాళ్ళకి తక్కువ ఇవ్వాలి, మధ్యతరగతి వాళ్ళకి కావాల్సినంత ఇవ్వాలి. అప్పుడు అందరు పైకి ఎదుగుతారు. అది లేదు, ఈక్విటీ లేదు, సమానత్వము లేదు. దానికే కదండి రిజర్వేషన్స్ ఉన్నాయి. ఏమున్నాయి రిజర్వేషన్లు? రిజర్వేషన్లు అందరికి అందుతున్నాయా? నో. అందిన వరకు ఓకే, వాళ్ళకి అందుతున్నాయి. సరే, వాళ్ళకి ఓకే, మళ్ళీ వాళ్ళకి అందుతున్నాయి, మళ్ళీ ఓకే, మళ్ళీ వాళ్ళకి అందుతున్నాయి. అందిన వాళ్ళకే అంది, అందిన వాళ్ళకే అంది, అందిన వాళ్ళకే అంది, అందిన వాళ్ళకే అంది. మరి అందిన వాళ్ళ సంగతి ఏంటి? షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ కాస్ట్, వీళ్ళకి మంచి రిజర్వేషన్లు ఉంటాయి. వాళ్ళు పైకి తీసుకురావాలి ప్రభుత్వం. వాళ్ళు పైకి వచ్చారు, మంచి మంచి గవర్నమెంట్ పోస్టులు, మంచి మంచి ప్రమోషన్లు, ఓకే. మళ్ళీ వాళ్ళ పిల్లలకి ఎందుకు? వాళ్ళు పైకి వచ్చారు కదా, వాళ్ళకే ఉంటాయి. వాళ్ళు డాక్టర్లు అవుతారు, వాళ్ళు ఇంజనీర్లు అవుతారు, వారు ఇల్లు కట్టుకుంటారు, వారు కార్లు కొనుక్కుంటారు. ఎస్టీ ఉంది, ఎస్సీ ఉందని మళ్ళీ వాళ్ళ పిల్లలకు కూడా రిజర్వేషన్స్. మరి ఓసీ వాళ్ళకి ఏది? బీసీ వాళ్ళకి ఏది? వాళ్ళకి కల్పించావు కదా అంతగా, మరి ఇలా కల్పించాలి కదా అంతగా. ఎందుకు కల్పించడం లేదు? ఒకరి స్టేజ్ రాగానే ఆపేయాలా? కానీ ఆపట్ల. పెంచుకో, వెళ్ళిపో. పెరిగేవాడే పెరుగుతున్నాడు, కష్టపడుతూనే ఉన్నాడు. బీసీలకి ఏది? ఓసీలకి ఏది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ప్రధానమంత్రి అయితే అందరికీ సమానంగా ఇచ్చాం కదా, మీరే పోట్లాడని అనకూడదు. లేనోడికి ఎక్కువ ఇవ్వాలి, మధ్యతరగతికి సమానంగా ఇవ్వాలి, ఉన్నోడికి తక్కువ ఇవ్వాలి. మీకు అప్పులుంటే మీకు బ్యాంకులు రుణమాఫీ చేస్తాయా? చెయ్యు. అదే 10,000 కోట్లు, 20,000 కోట్లు, 50,000 కోట్లు రుణమాఫీ బ్యాంకులు, ప్రభుత్వం మాఫీ చేస్తుంది. అప్పులు ఎక్కువ ఉంటే అంత మాఫీ, తక్కువ ఉన్నోడికి ఇల్లు జప్తు చేసుకుంటారు, బండ్లు జప్తు చేసుకుంటారు, ఇల్లు బయట పడేస్తారు, పరువు తీస్తారు. ఆత్మహత్యల కారణాలు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఒకవేళ నువ్వు ప్రధానమంత్రి తక్క ఇది నువ్వు మార్చాలి. మీలో ఎవరైనా ప్రధానమంత్రి అయితే ఇది చేయాలి, నేను ప్రధానమంత్రి అయితే ఇది చేయాలి. నాకు వాక్యం చెప్తుంది ఈ మాట. సమానత్వము. సమానత్వం అంటే అందరు సమానంగా ఇవ్వడం కాదు, ఎవరికి కావాల్సింది వారికి ఇవ్వాలి. అవసరం లేని వాళ్ళకి ఇవ్వకూడదు. అవసరం లేని వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది? చాలా తప్పు. అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వు. కొన్ని ప్రభుత్వాలు అవసరం ఉన్నా లేకపోయినా ఓట్ల కోసం ఇచ్చేస్తుంది, అందరికి మా వాళ్ళకి ఇచ్చేస్తుంది, నీళ్ళకి ఇచ్చేస్తుంది. ఎందుకు? అవసరమే లేదు. పాయింట్ నెంబర్ 2, భారతదేశ ప్రధానమంత్రి అయితే నాకు రెండో ఎజెండా పీస్ అండ్ యూనిటీ. నా ఫస్ట్ ఎజెండా ఏంటి? అందరికీ న్యాయం కలిగించాలి. నా ఎజెండా ఏంటి? అందరికీ న్యాయం కలిగించాలి, సమానత్వము కలిగించాలి,
ఎవరికి కావాల్సింది వాళ్ళకే ఇవ్వాలి. సమానత్వంలో కూడా ఎవరికి ఇవ్వాల్సి వాళ్ళకే ఇవ్వాలి. గొప్పోళ్ళకి, పేదోళ్ళకి, నిరుపేదలకి ఒకేలాగా ఇవ్వకూడదు. సమానత్వం అని సమానంగా చూడాలి. అవసరమైంది, కావాల్సినంత అందరికి ఇవ్వాలి. ఇది నా ఫస్ట్ ఎజెండా. నా రెండో ఎజెండా శాంతి, ఐకమత్యం. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ స్లైడ్ గురించి నేను లాస్ట్లో మళ్ళీ మీకు లెక్కలు చూపిస్తాను మీకు నేను, ఎందుకు శాంతి ఎంత ఇంపార్టెంట్ అనేది. భారతదేశంలో అప్పుల్లో ఉంది. భారతదేశము ఏనండి, భారతదేశం అప్పుల్లో ఉంది. అప్పు కోసము ఐక్యరాజ్య సమితిలోను యునైటెడ్ కింగ్డమ్ బ్రిటిష్ వారి దగ్గర భారతదేశం అప్పీల్ చేసుకుంది. మేము అప్పుల్లో ఉన్నాము, మాకు అప్పు కలిగించండి, అప్పు కలిగించండి. తినడానికి చాలామంది తిండి లేదు. రోడ్ల మీద అడుక్కునేవారు చాలా ఎక్కువ మందిగా ఉన్నారు. వారి కోసము, వారి యొక్క జీవితం కోసము కొన్ని వేల కోట్లు అప్పు అడిగింది. వాళ్ళు ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు సైలెంట్గా ఒక 2-3 పంపించారు ఇండియాకి. పంపించి మొత్తం చూడండి ఒకసారి, భారతదేశంలో నిజంగా నిరుపేదత్వం అంత ఉందా, ఆహారం లేని కొరత అంతగా ఉందా, ఒక్కసారి వెతికి చూడండి అని పంపించినప్పుడు వారు సైలెంట్గా మొత్తం చూసుకొని వెళ్ళిపోయి రిపోర్ట్ ఇచ్చారు. మళ్ళీ భారతదేశంలో అడిగాం కదా అప్పు బ్యాంకుల నుంచి, ఎందుకు ఇవ్వట్లేదంటే, మీకు పేదోళ్ళు అంటున్నారు, తినటానికి భోజనం ఆహారం లేదంటున్నారు కదా, స్తూపాలు కడుతున్నారు కదా, 3,000 కోట్లు పెట్టి స్తూపాలు కట్టారు. ఈ 3,000 కోట్లు పెట్టి స్తూపాలు కట్టేదానికంటే మీరు ఆకలి తీర్చొచ్చు. ఇట్లాంటి మీ దేశపు రాజకీయ నాయకులు స్తూపాలు ఎన్నెన్నో ఉన్నాయి, కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు మీరు, అవన్నీ అంత అవసరం ఏంటి, ముందు అవి పెట్టచ్చు కదా అన్నారు. నువ్వు వద్దు, నీ అప్పు వద్దని పక్క వచ్చేసారు. కానీ కట్టం మాత్రం మానలా, కట్టారు. నిరుపేదత్వము అదే మాదిరిగా ఉంది. శాంతి, దీన్ని ఏమంటారంటే యాక్చువల్గా స్టాట్యూ ఆఫ్ యూనిటీ. ఏమండి, స్టాట్యూ ఆఫ్ యూనిటీ అంటారు. ప్రియమైన దేవుని బిడ్డారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నేను ప్రధానమంత్రిని అయితే మొట్టమొదటిగా శాంతి సమాధానము కలగజేయాలి దేశంలో. అట్లాగే అందరూ, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్ణాలు వర్గాల వాళ్ళు ఒకరితో ఒకరు కలిసి ఉండేట్టు చూడాల. మేము ఏ వీట్లు, మీరు ఏ వీట్లు, మేము వాళ్ళము, మీరేంటి, దూరంగా ఉండండి అనే విషయమేలే. అందరూ కలిసే ఉండాలా, అందరూ సమాధానంతో ఉండాలా, శాంతితో ఉండాలా, ఐక్యమత్యంతో కలిగి ఉండాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి మంచి ట్రీట్మెంట్ దొరకాల, ప్రతి ఒక్కరు గౌరవించుకోవాలా, ఒకరినొకరు గౌరవించుకోవాలి. భారతదేశంలో ఒకరినొకరు గౌరవించుకునేదే లే. ఒకరంటే ఒకరు కొట్టుకుందాము, చంపుకుందామని చూస్తున్నారు తప్ప గౌరవాలు లేవు. కొన్ని దేశాలు వెళ్ళండి, ఎంతగా గౌరవిస్తారు తెలుసా మనిషిని. చాలా గొప్ప. కెనడా మనిషిని గౌరవించుకుంటారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా గౌరవించుకుంటున్నారు. అక్కడ మన భారతదేశం లేదు ఆ గౌరవం. గొప్ప చెప్పుకుంటున్నాం కదా. మన ప్రధానమంత్రి ఎక్కడ? నువ్వు ప్రధానమంత్రి అయితే, నేను ప్రధానమంత్రి అయితే ఒకరికి ఒకరు గౌరవం కలిగేలాగిన జీవ పాస్ చేయాల. అందరికీ మంచి గౌరవం దక్కాల, అందరికీ మంచి న్యాయం దక్కాల. ప్రియమైన దేవుని బిడ్డలారా, భారతదేశంలో స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఉంది. స్టాట్యూ ఆఫ్ పీస్ ఏది? సమాధానము, శాంతి ఏది? శాంతి అనగానే జవహర్లాల్ నెహ్రూ, ఒక రోజ్ ఫ్లవరు, ఒక పావురం, ఇంతేగా మనం నేర్చుకుంది. ప్రియమైన దేవుని జ్ఞాపకం చేసుకోండి, భారతదేశంలో శాంతికి స్తూపం ఎందుకు లేదో దీని ఆకరణ చెప్తాను నేను. కానీ భారతదేశంలో మాత్రము ఐక్యమత్యానికి ఒక స్తూపం ఉంది. కానీ భారతీయులంతా ఒకటే, కానీ ఐక్యంగా ఉన్నామా? కులాల వారీగా విడిపోయి ఉన్నాం, వర్ణాల వారీగా విడిపోయి ఉన్నాం, వర్గాల వారీగా విడిపోయి ఉన్నాం, మతం మాదిరిగా విడిపోయి ఉన్నాం, భాష విడిపోయి ఉన్నాం, పొలిటికల్ పార్టీలు విడిపోయి ఉన్నాం.
మాకు వాళ్ళంటే ఇష్టం, వీళ్ళంటే ఇష్టం, విడిపోయి ఉన్నాం. మాకు ఆ హీరో అంటే ఇష్టం, ఈ హీరో అంటే ఇష్టం, విడిపోయి ఉన్నాం. ప్రతి ఒక్కరూ విడిపోయి కలిసి ఉన్నామని మనల్ని మనమే భ్రమపరుచుకుంటున్నాం. ఒక్క ఐక్యమత్యం కలగలేదు. అందుకే సహోదరులు ఐక్యం కలిగి ఉండటము ఎంత మేలు, ఎంత మనోహరము. ఆ మేలేది, మనోహరమేది. చాలా దేశాలండి ఇట్లాంటి స్థితిలో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ప్రధానమంత్రిని అయితే నా 3వ ఎజెండా సపోర్ట్ ద పోర్ అండ్ వల్నరబుల్. అందరికీ దేవుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడ పుట్టాలనేది నేను నిర్ణయించుకోను. అట్లాగే మీరు అందరూ ఎక్కడ పుట్టాలి, ఎక్కడ పెరగాలి అనేది మీరు నిర్ణయించుకోరు. అంబానీకి, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ పుట్టినందుకు, నేను మా నాన్నగారికి పుట్టినందుకు నా చేతిలో ఏం లేదు దాంట్లో. అట్లాగే మీ బిడ్డ నెరియా పుట్టినందుకు మీ చేతిలో ఏం లేదు. అట్లా ఇంకొక బిడ్డ గొప్పలు కడుపును పుట్టినందుకు అది కూడా మన చేతిలో ఏం లేదు. ఒక్కొక్కరు ఒక దగ్గర పుడతా ఉంటారు. అందరికీ మంచి ఆపర్చునిటీస్ దొరకపోవచ్చు, అందరికీ అవకాశాలు దొరకపోవచ్చు, అందరికీ ధనవంతులైన తల్లిదండ్రులు ఉండకపోవచ్చు. తల్లిదండ్రులు ఉంటారు, ధనవంతులు ఉండకపోవచ్చు, బాగా డబ్బున్న వాళ్ళు ఉండకపోవచ్చు, పెద్ద కులస్తులు ఉండకపోవచ్చు, పెద్ద మతంలో పుట్టిన ఉండకపోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కొక్క ఆపర్చునిటీస్ ఉంటే కొంతమందికి ఉండవు. కొంతమందికి ఫార్చునేట్గా ఉంటారు, కొంతమంది లెస్ ఫార్చునేట్, దురదృష్టవంతం. మరి ఒక పుట్టారంటే అది పోన్లే, పుట్టారు, ఓకే, అది నీ చేతిలో లేదమ్మా. కానీ రాజకీయ నాయకుడిగా, ఒక ప్రధానమంత్రిగా నువ్వు చేయాల్సిన పని ఏంటి, నేను చేయాల్సిన పని ఏంటంటే వారిని కూడా వారిలాగా చదువుకునేలా చేయటం, వారు కూడా వారిలాగా బతికేలా చేయటం, వారు కూడా అంతస్థితిలో ఉండేలా చేయటం. అది రాజకీయ నాయకుల పని. సామెతలు 14:31 దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బీదను కరికరించువాడు ఆయనను ఘనపరచువాడు. దరిద్రుడు అంటే ఆర్థికంగా కొంచెం బలహీనంగా ఉన్నవాళ్ళు. వాళ్ళను బాధ పెడితే నీ సృష్టికర్తను నువ్వు నిందించినట్టే. ఎందుకంటే ఆయనే వారిని అక్కడ కలగజేశాడు, వారిని అక్కడ కలగజేశాడు, వారిని ఇక్కడ కలగజేశాడు. వీళ్ళంతా వాళ్ళు అంటే నువ్వేం చేస్తున్నావు? వాళ్ళని అంటావు లేదు, నువ్వు దేవుణ్ణి నిందిస్తున్నావు. అక్కడ నువ్వు పుట్టించావు, ఆయన అంటున్నట్టు వాళ్ళని అంటున్నట్టు కాదు. బీదల్ని తక్కువగా చూస్తే దేవుణ్ణి నిందిస్తున్నట్టు మనం. అట్లా ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఆ రాజకీయ నాయకులు నువ్వునా నేనున్నా, అక్క అన్నా నువ్వునా నేనున్నా, నేను ప్రధానమంత్రి నేనప్పుడు బేదలని ముట్టుకోమాకు. వాళ్ళు పట్టుకుంటే శానిటైజర్లు పెట్టుకుని తుడుచుకుంటారు, వాళ్ళు ముట్టుకుంటుంటే అక్కడే ఓకే. యూట్యూబ్లో వీడియోలు, రాజకీయ నాయకులు ఆ భేద వాళ్ళని ముట్టుకోవడానికి ఇష్టపడతలేదు అని కౌగులించుకొని పక్క నుంచి ఏమో శానిటైజర్లు వేసుకొని తుడుచుకొని వెళ్ళిపోవటం. ప్రజల ముందు కనబడటానికి ఏమో కౌగులించుకున్నట్టు, పక్కకి వెళ్తేనే శానిటైజర్లు. మీకు తెలుసా ఎంతమంది రాజకీయ నాయకులు బేదల్ని వాటేసుకొని వాళ్ళ బట్టలు కాల్చేశారని తెలుసా మీకు ఆ విషయం? బేదల్ని కౌగులించుకుంటారు, పక్కకి వెళ్ళి వాళ్ళ బట్టలను కాల్చేస్తారు. అట్లాంటి రాజకీయ నేతల పరిపాలించే దేశాల్లో మనం ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ దేవుడు అవకాశం ఇచ్చి లే రతన్, లే శరత్, లే జాన్, లే కిరణ్మయ్, లే స్వర్ణ అని దేవుడు పిలిచినప్పుడు లేచి నిలబడి ఇవి చేయటం మర్చిపోకండి. బేదల దగ్గరికి వెళ్ళాలి, బేదలతో మాట్లాడాలి, బేదల్ని కౌలించుకోవాలి, పక్కన కూర్చోవాలి. ఫోటోల కోసము కెమెరాల ముందు నటించమాకండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కౌలించుకొని వాళ్ళతో ఆదరించి వాళ్ళ దగ్గర ఉండి మాట్లాడండి, వాళ్ళకి కావాల్సింది ఇవ్వండి. ఎందుకంటే అట్లా చేస్తే దేవుని మనము, వాడు బేద కనికరించేవాడు ఆయన్ను ఘనపరచువాడు. బేదలను కనికరిస్తే దేవుడు ఏంటంటే దేవుడిని ఘనపరుస్తున్నట్టు మనం.
దేవుని గణపరచడం అంటే డబ్బులు ఇవ్వటం కాదు. దేవుని గణపరచడం అంటే చప్పట్లు కొట్టి గొప్పగా ఆరాధించడం కాదు. దేవుని గణపరచడం అంటే ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి నేను అది చేస్తాను కాదు. దేవుని గణపరచడం అంటే బేదలని కనికరించు. రోడ్డు మీద వెళ్తున్న కనబడుతున్న బేదలను నువ్వు కనికరించే అనమాకండి. కనికరించండి వాళ్ళ మీద. నువ్వు దేవుని గణపరుస్తున్నావు. చప్పట్లు కొట్టి మైకులు పట్టుకొని పెద్ద స్టేజ్ ఎక్కి ఓ పాటలు పాడుతూ ఉంటే దేవుని గణపరచడం కాదు. అది గణపరచడమే. అంత సీన్ అక్కర్లేదు, అంత ఖర్చు అక్కర్లేదు, అంత బడ్జెట్ లేదమ్మా రాజా, అంత బడ్జెట్ లేదు. చిన్నపిల్లలకి కావాల్సింది ఇవ్వండి. పేదవారికి వాళ్ళకి అవసరమైంది వాళ్ళకి ఇవ్వండి. చాలు, దేవుని గణపరిచినట్టే. ఇప్పుడు పెద్ద పెద్ద రాజ్ ప్రకాష్ పాల్ దినకరన్, హోసన్న గారు చర్చిలో, జాన్ వెస్లీ గారు, పాల్ ఇమాన్యుయల్, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. సతీష్ కుమార్ గారు, తర్వాత స్టీఫెన్ పాల్, ఆంధ్రాలో, తెలంగాణలో కొంతమంది, భారతదేశంలో ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి, పెద్ద పెద్ద స్టేజ్లు వేసి, పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి, పెద్ద పెద్ద ఛానల్స్లో, పెద్ద పెద్ద కెమెరాల్లో అక్కడ ప్రార్థన చేసి అక్కడ గొప్ప చేస్తే దేవుని కనపరచడం అనుకుంటున్నారా? రోడ్డు మీద ఏలుతో పేదోడిని కనికరించి ఏమైనా చెయ్యి. అంత బడ్జెట్ అక్కర్లా. మన బడ్జెట్లో మనం చేయొచ్చు. దేవుడు కనపరిచినట్టే. మనం వాక్యం చెప్తుంది. హల్లెలూయా, వాక్యం చెప్తుంది. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే పేదగా ఉన్నారో, బీదగా ఉన్నారో వారిని కనికరించండి. నేను పిఎం అయితే నేను తీసుకున్న మూడో ఎజెండా, మీరు పిఎం అయితే మీరు తీసుకోవాల్సిన మూడో ఎజెండా ఏంటి? పేదలని కనికరించండి. అందరికీ డబ్బునే తల్లిదండ్రులే ఉండకపోవచ్చు, అందరికీ తండ్రి ఉండకపోవచ్చు, అందరికీ తల్లి ఉండకపోవచ్చు, కొంతమందికి తల్లిదండ్రులు లేకపోయి ఉండొచ్చు, వారికి డబ్బులు లేకపోయి ఉండొచ్చు, తల్లిదండ్రులు లేనందున వారు వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి ఏదో పని చేసుకుని ఉండొచ్చు. వారి స్థితి ఏంటో మనకు తెలియదు. వారిని కనికరించండి. హల్లెలూయా. వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్, వాళ్ళకి మంచి ఆరోగ్య నిధులు, ఆరోగ్య కేంద్రాలు పెట్టండి. వారికి మంచి ఎంప్లాయ్మెంట్, వారికి మంచి ఉద్యోగాలు కలగజేయండి. పేదల వరకే కోటా పెట్టేసేయండి. ఒక కోటా పెట్టేసి ఇది పేదలకి వైద్యము తీసుకోండి, ఇది కార్డు ఉండాలి వాళ్ళకి, పేదలకి వైద్యము. ఒక స్కూల్కి కార్డు ఉండాలి, పేదలకి మంచి స్కూల్స్ ఉండాలి. అట్లాగే ఉద్యోగం, పేదల వరకే ఉద్యోగం, బీదలకే ఉద్యోగం ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం చేస్తే వాళ్ళు మంచి స్థితికి వస్తారు. వాళ్ళు కూడా, లేకపోతే వాళ్ళ బిడ్డలు కూడా అదే పేదరికంలో మిగిలిపోతూ ఉంటారు. పేదవాడుగానే మిగిలిపోతూ ఉంటాడు. గొప్పవాడు ఆ యొక్క రిజర్వేషన్ వల్ల వాడు ఇంకా గొప్పగా అవుతూనే ఉంటాడు. ఈ భారతదేశంలో ఎన్నో సినిమాలు వచ్చినాయి, వారందరూ ఒకటే, గొప్పడు అవుతూ ఉంటాడు, పేదోడు అవుతాడు చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇదే కారణం. మనం జీవోలు, మనకున్న విధి విధానాలు. కానీ వాక్యం ఏం చెప్తుంది మనకి ఈరోజు? ఆ జీవం మార్చేయాల. అది ఆ రాజ్యాంగంలో ఉంటే ఆ రాజ్యాంగం మార్చాలా, సవరణ చేయాలా. రాజ్యాంగ సవరణ ఎన్నోసార్లు జరిగినాయి, మనం కొత్తగా చేయట్లా, చాలా సవరణలు చేయొచ్చు. సో సవరణలు చేయాలి. నేను ప్రధానమంత్రిని అయితే తీసుకోవాల్సిన నాలుగో ఎజెండా, నేను తీసుకోబోయే ఎజెండా నాలుగోది, అప్హోల్డ్ రిలీజియస్ ఫ్రీడమ్ అండ్ టాలరెన్స్. నేను ప్రధానమంత్రిని అయితే, మీరు ప్రధానమంత్రి అయితే మీరు తీసుకోవాల్సిన నాలుగో ఎజెండా ఏంటి తెలుసా? ప్రతి మతస్థులకి మీరు ఫ్రీడమ్ ఇవ్వాలా, ప్రతి మతం వరకు ఫ్రీడమ్ ఇవ్వాలా. వాళ్ళు రాయిని పూజించుకుంటారు, వారు చెట్లు పూజించుకుంటారు, జంతువులు పూజించుకుంటారు, పూజించుకో. దేవుడే లేడు అని ఉంటారా? ఉండండి. క్రీస్తుని పూజించుకుంటారా? పూజించుకోండి. ఇంకో దేవుడు పూజించుకోండి. ఫ్రీడమ్ ఇవ్వాలా. రోమీయులకు రాసిన పత్రిక 12:18 చెప్తుంది, శక్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రతి ఒక్కరు, ప్రతి వర్గమోళ్ళు, ప్రతి వర్ణమోళ్ళు, ప్రతి కులస్తులు, ప్రతి మతస్థులు అందరూ సమానంగా ఉండాలంటే నువ్వు గొప్ప, మేము గొప్ప కాదు, మీది చిన్న మతం, మాది పెద్ద మతం, మీ చిన్న కులం, మీ పెద్ద కులం, మీ పెద్ద వర్ణం, మీ చిన్న వర్ణం, మీ పెద్ద వర్గాలు, మీ చిన్న వర్గాలు, దీన్ని బట్టే మనుషుల్లో సమానత్వము, సఖ్యత ఉండటం లేదు. నీ దేవుడు నీకు గొప్ప, నువ్వు ఉంచు, నీ దేవుడు నీకు గొప్ప, నువ్వు ఇద్దరు కలిసి ఉండండి. జాగ్రత్త. రైట్ టు ప్రాక్టీస్ ఫెయిత్ మన రాజ్యాంగంలో కూడా ఉంటుంది. ఎవరి విశ్వాసం వాళ్ళని పాటించచ్చని. పాటిస్తుంటే ఒప్పుకుంటున్నారా? చర్చిలోకి ఎందుకు వెళ్ళి చర్చిలు పగలు కొడుతున్నారు?
చర్చిలోకి ఎందుకు వెళ్ళి చర్చిలో అందరినీ కొడుతున్నారు రక్తం వచ్చేలాగా? చర్చిలు ఎందుకు కూలుస్తున్నారు? భారతదేశంలో ఒక గూడైనా కూల్చబడిందా? భారతదేశంలో ఒక మసీద్ అన్న కూల్చబడిందా? ఒక గురుద్వారా అన్న కూల్చబడిందా? ఏ మత కేంద్రం ఒకటన్నా కూల్చబడిందా? చర్చిలు తప్ప. చర్చిల మీద టార్గెట్ దేనికి? ఇంకా రాజ్యాంగం ఏం చెప్తుంది? మీరు రాజ్యాంగం పాటించే రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? దానికోసం కొత్త రాజ్యాంగం ఏం పట్టుకొచ్చాం? నీ మతం నీకు గొప్ప, ఓకే, కానీ పక్క మతాలను గౌరవించాలి కదా, అన్ని మతస్థులను గౌరవించాలి కదా. యేసుక్రీస్తు వారు కూడా సువార్త ప్రకటించారు, శిష్యులు సువార్త ప్రకటించారు. అన్య మతస్థుల్ని ఎక్కడ కూడా అగౌరవపరచలేదు. అన్య మతస్థులు ఎవరిని అగౌరవపరచలేదు. వాళ్ళు సఖ్యతగా ఉన్నారు. అపోస్తలుడైన పౌలు అనేక దేశాలు వెళ్ళాడు. ఆ దేశంలో ఉన్న వారితో, ఆ మతంతో ఉన్న వాళ్ళతో సఖ్యతగా ఉన్నాడు. దేవుని సువార్త చెప్పాడు, దేవుని గురించి చెప్పాడు, వెళ్ళిపోయాడు. నచ్చిన వాళ్ళు మారారు, నచ్చని అక్కడే ఉండిపోయారు, అయిపోయింది. కత్తి పట్టుకొని ఎవరు కూడా మతాన్ని మార్చలేదే. కర్ర పట్టుకొని, రాయి పట్టుకొని ఎవరు మతాన్ని మార్చలేదే. ధర్మాన్ని స్థాపించలేదే. నువ్వు నేను ప్రధానమంత్రి అయితే ఇవాళ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మతస్థం వాళ్ళని ఆ మతాన్ని వాళ్ళు చక్కగా చేసుకోండి, ఇబ్బంది లేదు. ఏ మతంలోకి మారాలంటే మారండి, మారవా అట్టాగా ఉండండి. దేవుడు ఏం చెప్పాడు? సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. ప్రకటించు. నమ్మిన వారిని బాప్టిజం ఇవ్వమన్నాడు, శిష్యులుగా చేయమన్నాడు. నమ్మిన వారిని. నమ్మని వాళ్ళ జోలు నీకెందుకు? నాకు వద్దురో మొర్రో అన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, నేను వాక్యం చెప్తాను, మారిపో దేవుడు నీకు ఇస్తాడు. నీకెందుకు ఫాల్స్ ప్రామిస్లు? నువ్వు చెప్పావు కూడా దేవుడు ఇస్తాడా? అంటే నువ్వు మతం మత దేవుడు చేస్తా నీకు చెప్పాడు ఎక్కడన్నా? నో. ఫాల్స్ ప్రామిసెస్. నువ్వు మతం మారితే స్కూల్లో ఫీజు ఫ్రీ, నువ్వు మతం మారితే బట్టలు ఇస్తాము, మతం మారితే హార్లిక్స్ బూస్ట్ డబ్బాలు ఇస్తాము. ప్రలోభాలు పెట్టి. తప్పు, చాలా తప్పు. అది ఒకప్పుడు బాగా పనిచేసింది, ఇప్పుడు పనిచేయటంలో అది. దానివల్ల అనేక మంది ఎదురు తిరుగుతున్నారు. యూనిటీ ఎక్కడుంది? భారతదేశంలో యూనిటీ ఎక్కడుందండి? క్రైస్తవులు ఎక్కువైపోతున్నారని అక్కడ మణిపూర్లో గందరగోళం జరిగింది. చేసింది ఎవరో కూడా తెలుసు. ముస్లింల మీద గొడవ, హైందవుల మీద గొడవ, క్రైస్తవుల మీద గొడవ. ఈ మతము ఎప్పుడైతే ఎవరైతే ప్రియమైన దేవుని బిడ్డలు గుర్తుపెట్టుకోండి, నువ్వు నేను ప్రైమ్ మినిస్టర్ అయితే మనము ఏ మతం వాళ్ళని ఆ మతాలని చక్కగా పాటించుకోవడానికి సెక్యూరిటీ కల్పించాలి, మంచి ఫ్రీడమ్ ఇవ్వాలి. రెండోది అన్ని వర్గాలు, అన్ని వర్ణాలు, అన్ని మతస్థులు, అన్ని కులస్తులు అందరూ ఒకటే అని చేపించాలి. అప్పుడు రాజకీయ నాయకులకు వణుకు పుడుతుంది. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే మనం మతాల వారీగా విడిపోయి, వర్ణాల వర్గాలు విడిపోయి, వర్గాల వారీగా విడిపోయి, కులాల వారీగా విడిపోతే రాజకీయ నాయకులు వాటిని క్యాష్ చేసుకొని వాళ్ళని వాడుకొని వాళ్ళ పై స్థానంలో ఉంటారు, మన కింద స్థానంలో కొట్టుకుంటూ కూర్చుంటాం. సినిమా థియేటర్ల ముందు మా హీరో గొప్ప అనుకుంటారు. మా హీరో గొప్ప కొట్టుకుంటారు కూడా. ఇక్కడ చుక్కలు చెప్పుకుంటారు. ఆ ఇద్దరు హీరోలు మాత్రం స్టేజ్ మీద చేతుల మీద చేతులు వేసుకొని, సంకల మీద సంకలు వేసుకొని, ఒక బండి మీద ఒక కారులో తిరుగుతూ ఉంటారు. వీళ్ళు మాత్రం కొట్టుకుంటారు. వీళ్ళు కొట్టుకుంటేనే వాళ్ళు అక్కడ ఉండగలరు. వీళ్ళందరూ కలిసిపోతే వాళ్ళు పడిపోతారు. గుర్తుపెట్టుకోండి. మతాల వారీగా, వర్గాల వారీగా, వర్ణాల వారీగా, కులాల వారీగా మనం విడిపోతేనే, భాషల వారీగా, రంగుల వారీగా మనం విడిపోతేనే వాళ్ళకి పబ్బం గడుపుతుంది. ఒకవేళ మనం ప్రధానమంత్రి అయితే ఈ వర్గాలు, వర్ణాలు, కులాలు, మతాలు అన్నీ పోవాలి. అందుకే మనం ప్రధానమంత్రి అవడానికి సాతాను కూడా ఒప్పుకోడు. ఎందుకంటే తీసేస్తాం. తీసేస్తే అందరూ శాంతి సమాధానంతో ఉంటారు. సాతానుకి అది ఇష్టం లేదు. అందుకే మనల్ని ప్రధానమంత్రి చేయడు. హల్లెలూయా. ఏ దేశమైనా సరే, ప్రతి ఒక్క దేశంలో మత స్వేచ్ఛ ఉండాల. అమెరికాలో మత స్వేచ్ఛ ఉంది, హైందవులకు కానీ ముస్లింలకు కానీ. పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయండి, పెద్ద పెద్ద గుళ్ళు. మనకు అట్లాంటివి లేవు. మత స్వేచ్ఛ అంటే మేము చేయనిస్తున్నాంగా. మీరు చేయించేది ఏంటి? రాజ్యాంగం అందరు కల్పించిన హక్కు అది భారతదేశంలో. మేము ఇచ్చాం కదా అని వాళ్ళు అనుకుంటారు. మీరేవ్వలేదు, రాజ్యాంగం ఇచ్చింది అందరికీ హక్కు అది. ఆ రాజ్యాంగం మనకిచ్చిన హక్కుని మనం చక్కగా వాడుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఎప్పుడైతే రాజ్యాంగాన్ని ఇచ్చిన హక్కుని మనం కానీ దుర్వినియోగం చేస్తున్నట్లయితే ఎలా దుర్వినియోగం అవుతుందండి అంటే మనం మాట్లాడక దుర్వినియోగం అయిపోతుంది. మనకెందుకులే ఈ రాజకీయం, చెత్త కొల్లు అని ఉండిపోతున్నాం. దానివల్ల దేశం పాడైపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నేను ప్రధానమంత్రి అయితే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క మతస్థుని గౌరవించాలి. అది హైందవుడైనా, ముసల్మాన్ అయినా, క్రైస్తవుడైనా, నాస్తికుడైనా, ఎవరైనా సరే గౌరవించాలా. ఇది నువ్వు గౌరవం, ఓకే, నీ దగ్గర ఉండు, అంతే. నువ్వు నీ దగ్గర ఉండు, చెప్పుకో, నీ గురించి నువ్వు చెప్పుకో. వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటారు. నచ్చిన వాళ్ళు మారుతారు, నచ్చిన వాళ్ళు అక్కడే ఉంటారు. వెంటనే వచ్చేసి కర్రలు పట్టుకొని వచ్చేసి పెద్ద బొట్టు పెట్టి చెప్తావా లేదా, చెప్పు చెప్పు చెప్పు. తెలుసా మీకు? కర్రలు వస్తారు, చెప్పు, జేఎస్ చెప్పు, జేఎస్ అని చెప్పు, జేఎస్ అని చెప్పు అంటారు. లేకపోతే మంత్రం చెప్పమంటారు. లాల మంత్రం ఒకటి ఉంది, ఆ మంత్రం చెప్పండి, చెప్పు చెప్పు, చంపుతా. లేకపోతే మంత్రం చెప్తే ముసల్మాన్ అయిపోతాడా? జేఎస్ అంటే హైందవుడు అయిపోతాడా? మరి క్రైస్తవులు కర్రలు పట్టుకుని ఏమని చెప్పాలి? ఇదే మారాలి. భారతదేశంలో ప్రధానమంత్రి అయినప్పుడు ఇది జరగకూడదు. ఓకే, నేను తీసుకునే 5వ ఎజెండా, నేను ప్రధానమంత్రి అయితే భారతదేశానికి, ఎన్ష్యూర్ ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్. ప్రభుత్వము చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలా. నేను ఏం చేస్తానని తెలియాలా, డబ్బు దేనికి ఖర్చు పెడుతున్నానో కూడా లెక్క తెలియాలా. ఈరోజు ఏ ఒక్క కార్పొరేటర్ నుంచి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వరకు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీల దగ్గర నుండి ప్రైమ్ మినిస్టర్ దాకా డబ్బులు దేనికి, ఎవరు, ఎక్కడ, ఎలా ఖర్చు పెడుతున్నారు ఎవరికి తెలియదు. ఎంత వస్తుంది, ఎంత వెళ్తుంది, ఎంత తినేస్తున్నాము ఎవరికి తెలియదు. అకౌంటబిలిటీ లేదు. కానీ నీకు పాన్ కార్డు ఉంటే నీకు డబ్బు ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నావు, యూపీఐల ద్వారా ఎంత చేస్తున్నావు, మొత్తం లెక్క. నీకు ఎన్ని ఇల్లులు ఉన్నాయి, నీకు ఎన్ని బండ్లు ఉన్నాయి, నీకు ఎంత ఆస్తుంది, నీకు ఎన్ని కోట్లు ఉన్నాయి, నీ ఆధార్ కార్డు ఏంటి, నీ బ్యాంక్ డీటెయిల్స్ ఏంటి, నీకు ఎన్ని ఫోన్లు ఉన్నాయి, నీకు ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి, నీ ఎవరెవరి పేరు మీద సిమ్ కార్డులు తీసుకున్నావు, అన్నీ తెలుస్తాయి. ట్రాన్స్పరెంట్గా ఉండాలి. చూసుకుందాం ఒక్కసారి. సామెతలు 11:3, యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయను. యథార్థంగా ఉండమంటున్నాడు దేవుడు. ప్రధానమంత్రి అయితే యథార్థంగా ఉండు. నువ్వేం చేస్తున్నావు ప్రజలు తెలియజేయి. ఏం చేస్తున్నావు లెక్కలు రాయి. ఆ లెక్కలు దాయొద్దు, బయటకు చూపించు. ఏం తింటున్నావా లెక్క చూపించు, ఏం దాస్తున్నావా లెక్క చూపించు. ప్రతి ఒక్కటి అకౌంటబిలిటీ ఉండాల. అకౌంటబిలిటీ ప్రతి దానికి ఉండాల. ఆ అకౌంటబిలిటీ లేకపోవటం వల్ల మన యొక్క క్యారెక్టర్ కోల్పోతామండి. దొంగగా మారిపోతాం మనం. ప్రధానమంత్రి ఒక దొంగ అంటే తర్వాత మనల్ని ప్రధానమంత్రి దోచుకున్నాడు దేశాన్ని అంటారు, ప్రధానమంత్రి కుళ్ళిపోతాడు అంటారు మన ప్రధానమంత్రులు అయితే. ప్రియమైన దేవుని బిడ్డలారా, కరప్షన్ ఆగాలంటే డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎవరి నుంచి ఎవరికి వెళ్తుంది, ఎక్కడ దాచుకుంటున్నారు, ఎంత దాచుకుంటున్నారు, పరిమితిని మించిన ఆస్తి ఎవరికి ఉంది, ప్రతి ఒక్కరు ట్రాన్స్పరెంట్గా రావాలి. నువ్వు మా చర్చకు వస్తావుగా, నీ మీద అకౌంటబిలిటీ ఏం లేదు, పక్కకి వెళ్ళిపో. మనకు తెలుసక్క, నాకు నువ్వు నీకేం చూడాలి, వెళ్ళిపో. మనోడైతే వాడి మీద ఐటీలు ఉండవు, ఈడీలు ఉండవు, ఏవి ఉండవు. లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రైడర్లు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఎక్కడ అకౌంటబిలిటీ? దేశంలో నువ్వు ప్రధానమంత్రి అయితే నువ్వు చేసే పని అందరిని చూడని. వెనకాల ఏం చేస్తున్నావా, కెమెరాలు పెట్టుకొని చేయి. ఎక్కడికి వెళ్ళినా కానీ కెమెరాను పెట్టుకో, ఒకటి ఇద్దరు ముగ్గురిని పెట్టుకో. వాళ్ళు ప్రతి లైవ్ ఇస్తూ ఉండాలి. ఏం చేసినా, ఎక్కడ చేసినా. పడుకునేటప్పుడు, బాత్రూమ్ వెళ్ళేటప్పుడు తప్ప మొత్తం లైవ్ ఇవ్వండి. ప్రజలు తెలియనివ్వండి ప్రజలకి ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఎలా ఉంటున్నామో తెలియనివ్వండి. మనిషి ముందు ఒకటి, మనిషి ముందు వెనకాల ఒకటి, ప్రజల ముందు ఒకటి, ప్రజల వెనకాల ఒకటి చెయ్యకూడదు. నువ్వు ప్రధానమంత్రి జ్ఞాపకం చేసుకో. దేవుడు యోసేపుని ప్రధానమంత్రిని చేస్తే నిన్ను కూడా ప్రధానమంత్రిని చెయ్యగలడా లేడా చెప్పాలా? దేవుని సంగమా, యోసేపుని దేవుడు ప్రధానమంత్రిని చేస్తే నిన్ను నన్ను ప్రధానమంత్రిని చేయగలడా చేయలేడా?
చేయగలిగితే మీరు ఈ పనులు చేయండి. ఈ 5 పాయింట్లు నేను ఒకటి చెప్పాను. ఎందుకు మన దేశంలో ఐకమత్యానికి ఒక స్తూపం ఉంది కానీ శాంతికి ఒక స్తూపం ఎందుకు లేదు? భారతదేశంలో కులాల మధ్య శాంతి లేదు, సమాధానం లేదు. వర్ణాలు వర్గాల మధ్య శాంతి సమాధానం లేదు. మతాల మధ్యలో శాంతి సమాధానం లేదు. అలా ఉండకూడదు కూడా. సమాధానం శాంతి ఉండకూడదు. అప్పుడే రాజకీయ నాయకులు వాళ్ళ పబ్బం కడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ చూడండి ఒకసారి. శాంతి ఎందుకు భారతదేశంలో చాలా కష్టం అంటే ఈ 6 పాయింట్లు చాలా ముఖ్యమైనవి. ఫస్ట్ థింగ్, బోర్డర్ సెక్యూరిటీ. అటు చైనా బోర్డరే కానీ, ఇటు బంగ్లాదేశ్ దగ్గరే కానీ, ఇక్కడ పాకిస్తాన్ బోర్డరే కానీ, లేకపోతే కశ్మీర్ దగ్గరే కానీ, బోర్డర్ దగ్గరే కానీ ఇక్కడ ఉన్నవారు చాలా కష్టపడుతున్నారు. ఏటా దాదాపు 6553 మంది చనిపోతున్నారు. గత 2023 సంవత్సరంలోనే, 2024 కాదండి, 2023 సంవత్సరంలోనే దాదాపు 6,500 మంది సైనికులు చనిపోయారు దేశాన్ని కాపాడుకుంటూ. దేశానికి అతిపెద్ద ముప్పు ఎక్కడ ఉందంటే బోర్డర్స్లో ఉంది. ఎందుకు? పక్క దేశాలతో సఖ్యత లేదు, ఇటు బంగ్లా సఖ్యత లేదు, చైనా సఖ్యత లేదు, అటు పాకిస్తాన్ సఖ్యత లేదు, ఎటు సఖ్యత లేదు. గొడవలు, టెర్రరిజం, కొట్టుకోవటం. 6,500 మంది చనిపోయారు. ఎవరికి 6,500 కుటుంబాలకు ఎవరు బాధ్యులు? ప్రధానమంత్రి బాధ్యత కాదా? నువ్వు ప్రధానమంత్రి అయితే అక్క నువ్వు బాధ్యత కాదా? నీది నాది బాధ్యత కాదా? 6,500 మరణాలకి నేనే బాధ్యుడిని. ఇప్పుడు ఎందుకంటే నేను తీసుకున్న నిర్ణయాల వల్ల, నేను చేసిన పనుల ద్వారా వాళ్ళు చనిపోయారు, వాళ్ళ కుటుంబాలను ఆదాదాలని. మరి ఆ బాధ్యులు ఎవరు? కానీ నాకు పట్టనట్టే ఉంటాం. వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, వారి బిడ్డలు తండ్రి లేకుండా బతుకుతూనే ఉంటారు. ఒక కుటుంబం తండ్రి లేకుండా చిన్నపిల్లల నుంచి పైకి రావడం ఎంత కష్టం తెలుసా? చాలా కష్టం. చిన్నపిల్లలుగా ఉండి ఒక స్త్రీ బిడ్డలు కనిన తర్వాత భర్త లేకపోతే ఆమె స్థితి ఏంటి? బయటికి వెళ్తే ఎలా చూస్తారు? నలుగురు కనబడితే ఎలా మాట్లాడతారు? ఆమెతో గౌరవించి మాట్లాడతారా? అగౌరవంగా మాట్లాడతారు, చాలా చండాలంగా మాట్లాడతారు. ఇంకా ఎవరు తీసుకున్న నిర్ణయాల వల్ల? అవన్నీ ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాల వల్ల అన్ని మరణాలు. ఏదో ఒక రాజీ పడాలా, ఏదో ఒక దాంట్లో తగ్గాల, తెగాల, శాంతి సమాధానం నెలకొల్పాలా. రెండోది టెర్రరిస్ట్ అటాక్. దాదాపు ఇప్పటిదాకా భారతదేశంలో ఈ యొక్క ఉగ్రవాద మూకలు చేసిన దాడులు ఇప్పటిదాకా నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇప్పటిదాకా 12,002 సార్లు భారతదేశంలో ఉగ్రదాడులు జరిగినాయి. దాంట్లో 19,866 మంది చనిపోయారంట. ఎన్ని స్టాటిస్టిక్స్ అండి ఇవన్నీ? గూగుల్లో ఎట్టా కొట్టండి వచ్చేస్తాయండి. సింపుల్. నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ 12,000 ఇన్సిడెంట్స్ జరిగినాయి. వీటన్నిటినీ ఎవరు చూడాలా? ప్రధానమంత్రి చూసుకోవాలా. బార్డర్లో చూడాలా, వాళ్ళకేం కాకుండా, కుటుంబాలకు ఏం కాకుండా, అవతలకు కూడా ఏం కాకుండా చూసుకోవాలా. వాళ్ళ బుల్లెట్ ద్వారా వీళ్ళు వస్తే, వీళ్ళ బుల్లెట్ ద్వారా వాళ్ళు వస్తారుగా, వాళ్ళు అట్లా అనాథలు అవుతారుగా. నిర్ణయాలు తీసుకోవాలి ప్రధానమంత్రి. ఒక ప్రధానమంత్రి నిర్ణయం తీసుకోవడం కాదు, ఇరు దేశాల ప్రధానమంత్రులు నిర్ణయం తీసుకోవాలా. ఎవరి కోసం? ప్రజల కోసం తీసుకోవాలా. మూర్ఖత్వం కోసం తీసుకోకూడదు, మా మతం కోసం, మా కులం కోసం తీసుకోకూడదు. ఉగ్ర దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఉగ్రవాదం ఎందుకు ఉంది ప్రతి దేశంలో? ఉగ్రవాదాలు ఎందుకు చేస్తున్నారు ఈ పని? మూడోది రాయట్స్. మనకి తెలిసింది 2023లో హింసాకాండలు, రాయట్స్ అంటే. మణిపూర్ ఒకటే జరిగింది అనుకుంటున్నాం మనం. మణిపూర్దే భారతదేశం మొత్తం హైలైట్ అయింది, అవునా కాదా? కానీ మణిపూర్దే కాదు, హర్యానా జరిగింది, శివమొగ్గలో జరిగింది, సతారాలో జరిగింది, హల్ద్వానీలో కూడా జరిగింది, 5 చోట్ల కూడా జరిగింది భారతదేశంలో 2023లో. మారణ హోమం, మారణకాండ. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పడానికి మాత్రం 77 మంది చనిపోయారని చెప్తున్నారు, కానీ దాదాపు 10,000 మంది పైన చనిపోయారు. 770 మంది
గాయపడ్డారని చెప్తున్నారు, కానీ అంతకంటే ఎక్కువ మంది 30,000 మంది పైన గాయపడ్డారు. లెక్కలు బయటికి రాకూడదు. మణిపూర్ ఒక్క ఘటనే మనకు తెలుసు. హర్యానా ఘటన ఏంటి, శివమొగ్గ ఘటన ఏంటి, సతారా ఘటన ఏంటి, హల్ద్వానీ ఘటన ఏంటి. కొట్టండి ఒకసారి గూగుల్లో, హల్ద్వానీ సంగతి, సతారా అని కొట్టండి. మారణ హోమాలు, మారణ కాండాలు. ప్రధానమంత్రి అయితే ఈ జరగకుండా కూడా చూసుకోవాలి, చాలా కష్టం. 4వది లించింగ్. లించింగ్ అంటే అది చాలా లిస్ట్ ఉందండి. అసలు ఒక పేరు చెప్పడం చేత కాక మీకు ఒక వెబ్సైట్ అడ్రస్ ఇచ్చాను. అక్కడ మీకు indianexpress.com-లోకి వెళ్ళి మీరు మాబ్ లించింగ్ అని కొట్టండి. మనోడు ఆయన పని ఆయన చేసుకుంటా ఉంటాడు, అతనికి నాకు పడదు. అరే వాడు మన మత దేవుణ్ణి ఇట్లా అన్నాడా అతను వెళ్ళిపోయి చంపేస్తాం. 10 మంది వెళ్తే చంపేస్తారు, అయిపోయి. అరే మన కులాలను అన్నాడా పదండి వెళ్ళి చంపేడు. అక్కడ ఆడికి దీనికి సంబంధమే ఉండదు, అన్నదానికి చేసే సంబంధమే ఉండదు. జస్ట్ నాకు వాడికి పడదంతే. గ్రూపులు చంపేయటం, గ్రూపులు చంపేయటం. ఇన్ని ఉన్నాయండి ఇన్సిడెంట్స్ అయ్యి భారతదేశంలో. లించింగ్ అనే చాలా పెద్ద సమస్య. మా కులమోడు అన్నాడు, మా మతపోడిని అన్నాడు, మా వర్ణం వాళ్ళు అన్నాడు, మా వర్గం వాళ్ళు అన్నాడు, మా పేట వాళ్ళు అన్నాడు, మా కాలనీ వాళ్ళు అన్నాడు, మా ఊరోళ్ళు అన్నాడు, మా రాష్ట్రం వాళ్ళు అన్నాడు, మా జిల్లా ఉన్న అన్నాడు, మా కుటుంబీకులను అన్నాడు. కొట్టండి, చంపేయండి. భారతదేశంలో లించింగ్ అని చాలా పెద్ద క్రైమ్, చాలా పెద్ద క్రైమ్. ఫ్రెండ్స్తో వీళ్ళతో ఉంటే ఇదే జరుగుతుంది. లించింగ్, వెళ్ళిపోతున్నారు. 10 మంది పట్టుకున్నారు, 20 మంది వెళ్ళిపోతున్నారు లోపలికి. క్రైమ్ అండి. క్రైమ్ అంటే చంపుకోవటము, కొట్టి చంపటం అయ్యి దాదాపు 12,380 కేసులు రికార్డ్ అయినాయి అంట 2023లో. 6వది యాక్సిడెంట్స్. కేవలము 4,61,312 రోడ్ యాక్సిడెంట్లు జరిగినాయంట. రోడ్ యాక్సిడెంట్స్ జరిగింది ఏమండి ఎన్నంట? 4,61,312 రోడ్ యాక్సిడెంట్లు జరిగితే దాంట్లో 1,68,491 మంది చనిపోయారు భారతదేశంలో. 1,68,490. అందుకే కార్లు, బైకులు జాగ్రత్తగా నడపండి. భారతదేశంలో 4 లక్షల మంది యాక్సిడెంట్ జరిగితే 1,68,000 చిల్లర మంది చనిపోతే దాదాపు 4,43,000 మందికి గాయాలు కలిగి కాళ్ళు పోవటము, చెయ్యి పోవటము, హాస్పిటల్స్లో ఉండటము, కన్ను పోవటము, ముక్కు పోవటము, తల పగిలిపోవటము, పిచ్చోళ్ళు అవ్వటము, అవిటి వాళ్ళు అవ్వటము, అంగవైకల్యం రావటము, ఇంకెప్పుడు నిలవలేని స్థితిలో ఉండటము, బెడ్లు పడుకోవటము, వాళ్ళందరూ కలిసి 4,43,000 మంది రోడ్ యాక్సిడెంట్స్ మాత్రమే. మళ్ళీ దీంట్లో రైల్వే యాక్సిడెంట్స్ లేవు. పెట్ల రైలు నుంచి దూకేయటం, రైలు కింద పడటం, రైలు గుద్దేసుకోవటం, రైలు కొట్టేసుకోవటం, రైలు పడిపోవటం, వాటి గురించి నేను మాట్లాడాల. రైల్వే ట్రాక్ల మీద చాలా మంది శవాలు దొరుకుతూ ఉంటాయి, ఆ లెక్క తీయలేదు ఇంకా నేను. అట్లాగే ఎన్నో ఏరోప్లేన్లు కోల్తూ ఉంటాయి, ఏరోప్లేన్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అట్లాగే ఓడలు కూలిపోతూ ఉంటాయి, ఓడలు నావలన్నీ మునిగిపోతూ ఉంటాయి, ఎంతమంది చనిపోతూ ఉంటారు, ఆ లెక్కలు తీయలేదు ఇంకా నేను. ఆ లెక్కలు తీయకుండానే 4,61,000 చిల్లర మంది భారతదేశంలో రోడ్ యాక్సిడెంట్లు గురవుతూనే ఉన్నారు. దాంట్లో చాలా మంది ర్యాష్ డ్రైవింగ్, ఇర్రెస్పాన్సిబుల్ డ్రైవింగ్. దీంట్లో లెక్క చూస్తే 10 సంవత్సరాల నుంచి 25-30 సంవత్సరాల్లోకి అధికంగా ఉన్నారంట జనాలు. తల్లిదండ్రులు బండ్లు తీసుకొని వెళ్ళిపోవటం. మొన్న పోర్ష్ యాక్సిడెంట్ చూశారు, కుర్రోడు మైనర్, అందరు మైనర్లే. అట్లాగే మొన్న మన ఒక మంత్రి బిడ్డ పవన్ కళ్యాణ్ కారు కొనుక్కొని స్పీడ్కి వెళ్ళిపోయి ఫ్లైఓవర్ పిల్లర్ గుద్దేశాడు. నారాయణ కొడుకు, మంత్రి నారాయణ కొడుకు చనిపోయాడు. స్పీడ్, మైనర్. చావులే కానీ, ఇర్రెస్పాన్సిబుల్ డ్రైవింగ్సే కానీ, ర్యాష్ డ్రైవింగ్సే కానీ 10 సంవత్సరాల నుంచి మొదలు పెట్టుకొని 25 సంవత్సరాలు 30 సంవత్సరాల లోపే జరుగుతున్నాయి మ్యాక్సిమం యాక్సిడెంట్లన్నీ. ఈ 4 లక్షల్లో 3 లక్షల మంది దీని ద్వారానే.
మిగతా వాళ్ళు ట్రక్ గుద్దటము, లారీ గుద్దటము, ట్రాక్టర్ గుద్దటము, వాటి వల్ల ఆగున్న దాన్ని గుద్దేయటం, లేకపోతే ఆగున్న వాటిని ఎల్లు గుద్దేసేయటం, వీటి వల్ల 1,00,000 జరిగితే వీళ్ళ వల్ల దాదాపు 3 లక్షల మంది. పిల్లలకి బండ్లు ఇవ్వకండి, రెస్పాన్సిబుల్గా ఉండండి, తల్లిదండ్రులు కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని బోర్డర్ సెక్యూరిటీ, బోర్డర్స్లో ఉన్న సెక్యూరిటీయే కానీ, లేకపోతే ఉగ్రవాద, లేకపోతే ఈ మారణ హోమాలు, మారణకాండాలే కానీ, లేకపోతే అన్నాడు అని చెప్పేసి వెళ్ళి చంపేయటమే కానీ, లించింగ్, లేకపోతే క్రైమ్, లేకపోతే యాక్సిడెంట్స్, ఇన్ని ఉన్నాయి. కాబట్టి భారతదేశంలో శాంతి సమాధానంతో ఉండటం చాలా కష్టం. కానీ ఈ శాంతి సమాధానంతో ఉండాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినా ఉండాలంటే మాత్రం నా ఫస్ట్ ఎజెండా ఏంటంటే అది అందరికీ న్యాయం కలిగించాలి. రెండోది అందరికీ ఈక్వాలిటీ ఉండాలి, అందరికీ ఈక్విటీ ఉండాలి. అంటే అందరూ సమానంగా ఇవ్వకూడదు. గొప్పోడికి 100 రూపాయలు, పేదోడికి 100 రూపాయలు, నిరుపేదోడికి 100 రూపాయలు ఇవ్వకూడదు. గొప్పోళ్ళకి 20 రూపాయలు, ఏమండి మధ్యతరగతోడికి ఏమో 50 రూపాయలు, అంటే 30 రూపాయలు, ఎక్స్ట్రా 30 రూపాయలు ఇచ్చి నిరుపేదోడికి 50 రూపాయలు ఇవ్వాలి. ఈక్వాలిటీ అండ్ ఈక్విటీ. సో అందరికి ఈక్వల్గా ఇచ్చేసాం కదా, నేను అందరిని ఒకేలా చూస్తున్నాను, భారతదేశంలో నా బిడ్డలు, నేను అందరికి ఒకేలా చూస్తాను. చెత్త. అందరూ ఒకలా చూడకూడదు. భారతదేశంలో అందరూ మన బిడ్డలు అయితే అందరూ లక్షల రూపాయల కోట్లు చొక్కాలు వేసుకొని, 1,00,000 రూపాయలు పెట్టి వాచ్లు పెట్టుకొని, లక్షలు పెట్టి ఫ్లైట్లు తిరుగుతున్నారా? ప్రధానమంత్రి అనొచ్చు, అందరు నా బిడ్డలు, నువ్వు తిరుగుతున్నా నీ బిడ్డలందరూ తిరుగుతున్నారా? ఎప్పుడైతే నువ్వు తిన్న ఫుడ్ నీ బిడ్డలందరూ తింటారో, నువ్వు తిరుగుతున్నా నీ బిడ్డలందరూ తిరుగుతారో, నువ్వు తాగిన నీరు అందరూ తాగుతారో, నువ్వు ఏం చేయగలుగుతారో అందరూ చేస్తారో, అప్పుడు నీ బిడ్డలు అవుతారు. అప్పుడు దాకా నీ బిడ్డలు కారు. ఈక్విటీ ఉండాలా, ఈక్వాలిటీ కాదు. అంత ఎందుకండి, మనకి 2-3 బిడ్డలు ఉంటే కూడా ఒక బిడ్డ బాగా చదువుతాడు, ఒక బిడ్డ బాగా చదవడు, ఒక బిడ్డ బాగా తెలివితేటలు ఉంటాయి, ఒక బిడ్డ తెలివితేటలు ఉండవు అనుకుంటాం. నా ఆస్తి ఎట్లా పంచుతాను అనకూడదు. ఎవరికి తక్కువ ఉంటే ఎక్కువ, తక్కువ ఉంటే ఎక్కువ, ఎవరికి ఇవ్వాల్సింది ఎంత ఇవ్వాలి, వాడికి ఎంత పెట్టాలి, వీడికి ఎంత పెట్టాలి. బలవంతుడికి ఎక్కువ పెడతాం, బలహీనుడికి ఎక్కువ పెడతాం అంటే ఇద్దరు సమానంగా పెడతామా? తినగలంత పెట్టాలి. బలహీనుడు ఎంత తినగలుగుతాడో అంత పెట్టాలి, బలవంతుడికి ఎంత తినగలుగుతాడో అంత పెట్టాలి. తినగలనంత పెట్టాలి. కానీ అటు జరగట్లేదు. నేను తీసుకుని పోయే రెండో ఎజెండా, అందరికీ సమాధానం కలిగి ఉండాలి, అందరూ శాంతి కలిగి ఉండాలి. ఈ శాంతి కలిగి ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఒకటిగా ఉండాలి. వర్ణాలు, వర్గాలు, మతాలు, కులాలు అని చెప్పి విడిపోయి ఉండకూడదు, కలిసి ఉండాలి. అట్లాగే నేను తీసుకోబోయే 3వ ఎజెండా, పేదవారిని నేను సపోర్ట్ చేయాలా. వాళ్ళు కనికరిస్తే ఏంటంటే, నేను దరిద్రుడిని బాధించే వారిని, వారి సృష్టికర్తను నిందించేవాడు కాబట్టి వారిని కనికరిస్తే ఆయన్ని గణపరిచినట్టే. నువ్వు ఒక పేదోడికి కనికరించి ఏదో కొంత, ఇదో అమ్మా, ఇదో అయ్యా, ఇదో అయ్యా, ఇదో అయ్యా, ఇదో అయ్యా, ఏదో ఒకటి ఇవ్వండి, ఆయన గణపరిచినట్టే. పేదోళ్ళని అస్సలు మర్చిపోకూడదు. 4వది, అన్ని కులాల మధ్య ఏ కులస్తులు ఆ కులాలను పెట్టుకోండి. ఏ మతం వాళ్ళ మతంతో ఉండండి. ఏ వర్ణాలతో వర్గాలతో వరకు అందరూ కలిసి ఉండండి. నీది నువ్వు చెప్పుకో, నీది నువ్వు చెప్పుకో, నీది నువ్వు చెప్పుకో, నీది నువ్వు చెప్పుకో, కలిసి ఉండండి. నచ్చినోడు వస్తాడు, నచ్చినోడు ఉంటాడు. వాళ్ళని బలవంతం చేయొద్దు. ఎవరి మీదకి వెళ్ళొద్దు. కర్రలు వేసుకొని, కాట్లు వేసుకొని వెళ్ళమాకండి. చంపటానికి మీకు హక్కు లేదు అని చాలా రూల్ పెట్టాలి, తీసుకురావాలా. అలా చేస్తున్న వాళ్ళు తలకిందులు వేలాడేయాలి రోడ్ల మీద. అప్పుడు ఆగుతారు. తలకిందులు అంటే కాలు పట్టుకొని. ఇదేస్తే ఇంక మనకేంటి, మనం అదే పని చేస్తున్నట్టు. ఊరేస్తే శిక్షించాలి, వారిని చంపకూడదు, శిక్షించాలి. తెలియాలి అందరికీ, అది స్ట్రిక్ట్గా ఉన్నాయి రూల్స్ అని. 5వది, నువ్వేం చేస్తున్నావు, నీ అకౌంటబిలిటీ, నీ ట్రాన్స్పరెన్సీ అన్ని అందరు కనపడాలా. నువ్వేం చేస్తున్నావు కనపడాలా, నువ్వు వెనకాల ఏం చేస్తావు కనపడాలా, నువ్వు ఎవరితో ఏం మాట్లాడో తెలియాలా. ఏది దాపరికాలు ఉండకూడదు. అప్పుడే నీ క్యారెక్టర్ బయటపడుతుంది. హల్లెలూయా. ఇవన్నీ ఒకవేళ క్రైస్తవుడిగా ఉండి చేసేస్తాడేమో అని సాతానుగాడికి చాలా భయం. అందుకే వాడు ప్రధానమంత్రిగాను, ముఖ్యమంత్రులుగాను, ఆఖరికి ఎమ్మెల్యే, ఎంపీటీసీ, అసలు ఎవరిని ఎవనివ్వడు. అధికారం లేని స్థానంలో మనల్ని పెడతాడు. అధికారం ఉన్న స్థానంలో మనం పెడితే ఇంకొకలాగా ఉంటుంది. ఏసేపునే దేవుడు ఏసేపునే దేవుడు ప్రధానమంత్రిగా చేసినప్పుడు నన్ను కూడా చేయొచ్చు. కానీ చేసే రోజు వస్తుందా? అస్సలు రాదు. అనుకుంటే అస్సలు రాదు. వస్తుంది ఏదో ఒక రోజు. దేవుడు గొప్ప చేయగలడు. ఏ రోజు నన్ను గొప్ప చేస్తాడు, దేవుడు నిరీక్షణ కలిగి ఉంటాను. చేయకపోయినా దేవునికే మహిమ, చేసిన దేవునికే మహిమ, ఆయన నామానికే మహిమ కలుగును గాక అని సిద్ధముగా ఉండాల.
యుద్ధం వస్తుంది కాబట్టి ఒక గుర్రాన్ని సిద్ధపరచరు. యుద్ధం వచ్చినా రాకపోయినా గుర్రాన్ని యుద్ధాన్ని సిద్ధపరుస్తారు. యుద్ధం వస్తుంది కాబట్టి ఒక ఏనుగుని యుద్ధాన్ని సిద్ధపరచరు. వచ్చినా రాకపోయినా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏ హార్స్ ఇస్ ప్రిపేర్ ఫర్ ద బ్యాటిల్, బట్ ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. ఆ గుర్రాలైనా కానీ ఏనుగులైనా కానీ ఒక యుద్ధానికి మనం సమకూర్చబడతాయి అంతే. కానీ యుద్ధం ఎవరిదండి? చెప్పాలా? యుద్ధం ఎవరిది? ఆ దేవుడు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు నిన్నే ప్రధానమంత్రిగా పెట్టినప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ వాక్యం. ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. వాక్యానుసారంగా మీరు జీవించండి. ఈ వాక్యం వల్ల ప్రతి ఒక్క మతస్థులకి, ప్రతి ఒక్క కులస్తులకి, ప్రతి ఒక్క వర్ణాలకి, ప్రతి ఒక్క వర్గానికి మేలు జరగాలి. కానీ నీ పరిపాలన ద్వారా కీడు మాత్రం జరగకూడదు. వాళ్ళ కీడు జరిగిందా ఆయన నామానికి అవమానం. హల్లెలూయా. మరి ప్రార్థన చేసుకుందామా? అందరు నాతో పాటు తలలు వంచి కళ్ళు మూసుకొని ఏకీభవించి మరి ప్రార్థన చేస్తారా? స్తుతి 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 స్తోత్రం తండ్రి. మహోన్నతుడా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. ఇచ్చిన భాగ్యాన్ని బట్టి, తరుణాన్ని బట్టి వందనాలు. అయ్యా, నేను ప్రధానమంత్రిని అయితే ఏం చేయాలో మాకు వాక్యం ద్వారా బోధించిన విధానం బట్టి వందనాలు ప్రభువా. అయ్యా, నీ మహిమ కొరకే తండ్రి వాడుకోమని, మీ చిత్తమ్మ కొరకే వాడుకోమని, అయ్యా మీరు గణపడటానికే తండ్రి మమ్మల్ని వాడుకోమని కోరుతాను. అయ్యా, మమ్మల్ని గణపరిచినా గణపరచకపోయినా, అయ్యా మమ్మల్ని హెచ్చించకపోయినా, అయ్యా ప్రధానమంత్రిని అవినా అవ్వకపోయినా, అయ్యా నీ నామానికే మహిమ కలుగును గాక, నీ నామానికే గొప్ప పేరు కలుగును గాక తండ్రి. మీ నామానికి మహిమార్థమే మేము జీవించడానికి సహాయం చేయమని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన్ని అడివేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామ పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్టు భూమి మీద నెరవేరును గాక. మన ఆహారం మాకు దయచేయము, మా ఇళ్ళ అపరాధం మమ్మల్ని క్షమించు. శోధులను దగ్గర రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. May the love of Father, grace and mercy of Jesus Christ, communion and fellowship of the Holy Spirit now and forevermore. And all the God's children says, Amen.